వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కాక్రోచ్ పార్టీకి సంబంధించి, దాంతోపాటు దేశంలో జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ పేపర్ లీకేజీలు కావచ్చు, కొన్ని సామాజిక మాధ్యమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఏదైతే ఈ జనతా పార్టీ మొత్తం కూడా కాక్రోచ్ పార్టీ మొత్తం కూడా ప్రభుత్వాలని ప్రతిపక్షాలను కూడా విమర్శిస్తూ ఉంది. దానికి పెద్ద ఎత్తున అంటే సానుభూతి, దాంతోపాటు అందరూ కూడా చాలామంది లక్షల మంది దానికి ఫాలోవర్లు అయితే పెరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే తెలంగాణలో కూడా అది విస్తరించిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ నెల 14న ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నారు. సో ఈరోజు గన్ పార్క్ వేదికగా కొంతమంది మరి కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, సోషలిస్టులు కావచ్చు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఏదైతే లీకేజ్ జరిగిందో దానిపైన ప్రధానంగా పోరాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి? నమస్తే అండి, నా పేరు విజయ మల్లంగి. ఈరోజు తెలంగాణలో కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో జరిగిన కార్యక్రమం జూన్ 6వ తేదీన, దాని అనంతరం పూణేలో కూడా నిన్న జరిగింది. ఇందులో భాగంగానే హైదరాబాద్లో కూడా ఉద్యమకారులని, విద్యార్థులని, సామాన్య ప్రజలని అందరినీ ఏకం చేస్తూ జూన్ 14వ తేదీ ఆదివారం 10ంటికి మనము ధర్నా చౌక్ వద్ద ఒక మీటింగ్ పెట్టబోతున్నాం. నిరసన కార్యక్రమం కాదు, ఇది ఒక పబ్లిక్ మీటింగ్. దీనికి ముఖ్య అతిథిగా సోనం వాంగ్చుక్, ఎవరైతే పర్యావరణవేత్త, అలాగే విద్యావేత్త, లదాఖ్లో కూడా పనిచేసిన వ్యక్తి, ఆయన రాబోతున్నారు, ఆయన విచ్చేస్తున్నారు. ముఖ్యంగా దీని ముఖ్య కారణం ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక అసమర్థుడు. అతను ఉన్న సమయంలో, అతను ఉన్న టెన్యూర్లో వివిధ సార్లు పేపర్ లీకులు జరిగాయి. ముఖ్యంగా అత్యంత ఇంపార్టెంట్ పేపర్ అయిన నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల 24 లక్షల మంది భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. అందులో భాగంగా వాళ్ళు డిప్రెషన్కి గురై మానసిక క్షోభకి గురయ్యి 5 మంది విద్యార్థులు ప్రాణం తీసుకోవడం కూడా చాలా దుర్ఘటనమైన విషయం. సో దీనికి వాళ్ళకి సంఘీభావంగా, అలాగే ఒక తప్పు జరిగాక దాని బాధ్యత తీసుకొని నైతికంగా వాళ్ళు రాజీనామా చేయాలి. అది చేయట్లే. గత 15 ఏళ్ళగా ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఏ మంత్రి కూడా రాజీనామా చేయట్లే. మాకు చీమ గుట్టినట్టు కూడా అనిపించదు. మమ్మల్ని ఎవడు ప్రశ్నించేది? ఎవడన్నా ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి అనేస్తామనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు వీళ్ళు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా, ఎటువంటి రాజకీయ రంగు లేకుండా, కేవలం తిరంగా అంటే మన జాతీయ జెండాని పట్టుకొని భారత్ మాతా కీ జై, వందే మాతరం అని నినాదాలతో మనము యునైటెడ్ యాజ్ ఇండియన్స్గా, భారతీయులుగా నిలబడి, ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక అసమర్థుడు, అతని పేరులో ధర్మేంద్ర ఉంది కానీ అతను చేసే పనులలో మాత్రం ధర్మం ఎక్కడా లేదు. కాబట్టి రిజైన్ చేయాలి. రిజైన్ చేసిన తర్వాతనే మేము ఎడ్యుకేషన్ పైన పేపర్ లీక్లు కాకుండా రిఫార్మ్స్ ఏముండాలో మాట్లాడతామని కాక్రోచ్ జనతా పార్టీ తరఫున చేస్తాం. తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఎందుకు దీన్ని తలపెట్టారు కాక్రోచ్ పార్టీ? తెలంగాణలో ఎందుకు ప్రధాన మోటో ఏంటి తెలంగాణలో? ఎందుకంటే తెలంగాణ బిడ్డలు, తెలుగు బిడ్డలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది బిడ్డలు కూడా నీట్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. నీట్ ఎగ్జామ్ ఆషామాషి విషయం కాదు. చాలా కష్టపడి 24 లక్షల మంది రాస్తే, నాకు తెలిసినంత వరకు ఒక 2 లక్షలు కూడా మించి సీట్లు ఉండవు దాంట్లో. చాలా మంది దీంట్లో మేనేజ్మెంట్ సీట్లు 60-70 లక్షలకు అమ్ముడుపోతాయి. పీజీ సీట్లు అయితే కోట్లలో, 2-3-4 కోట్లలో అమ్ముడుపోతాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఏ విషయం వెనకైతే డబ్బు ఉందో ఆ విషయం వెనకాల దుండగులు ఉంటారు, ఆ విషయం వెనకాల మాఫియా ఉంటుంది. ఆ మాఫియా నడుస్తుంది గత 12 ఏళ్ళగా 2015 నుంచి ఇప్పటి వరకు 148 కేసులు. దేంట్లో పేపర్ లీక్లు, ఓఎంఆర్ మిస్ మేనేజ్మెంట్, దొంగ కాపీయింగ్, చీటింగ్, దొంగ అభ్యర్థులు అపేర్ అవ్వడము, దొంగ కరెక్షన్, ఇన్ని కేసులు జరగంగా ఒక్కటే రుజువైంది. అంటే మిగతా 147 కేసులు వాళ్ళు దర్జాగా పేపర్ లీకులు జరిగినా కూడా బయట బెయిల్లలో తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అంటే, ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు 30 కేసులు సుమారుగా ఈడీ, సిబిఐ డీల్ చేస్తే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయకపోయినారు. ఎందుకు ఫైల్ చేయకపోయినారు? వాళ్ళకి పొద్దున్న లేచినప్పటి నుంచి కాల్స్ వస్తాయి, ఇగో ఈ పొలిటికల్ ఆపోనెంట్, ఈ రాజకీయ ప్రత్యర్థి ఇంటిపై సోదాలు జరుపు, ఈయన్ని జైల్లోవే, వాడిని వేధించు. ఆ పనులలో బిజీగా ఉంటే ఇలా తప్పు చేస్తున్న వాళ్ళని ఎవరిని పట్టుకునేది? మీరు నిష్పక్షపాతంగా నడవాల్సిన కేంద్ర సంస్థలన్నిటినీ మీరు దాంట్లోని మీ సొంత వెపన్స్గా మార్చుకొని, మీ ఆయుధాలుగా మార్చుకొని మీరు ప్రతిపక్షం లేకుండా చేసే పని మీద పడినారు. సరే, అదే పడినారు, సరే కనీసం పేపర్లన్నా మంచిగా చెప్పిస్తారంటే పేపర్లు చేయకపోతున్నారు. కాబట్టే కదా ఈ ఆక్రోశము, ఈ దీంతో మేమందరం తిరిగి మన ధర్నా చౌక్ వద్ద కలుస్తున్నాం. ప్రధానంగా ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించి ప్రజల్లో పెద్ద ఎత్తున సానుభూతి వస్తుంది, ఫాలోవర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. కానీ కొంత విమర్శ కూడా వస్తూ ఉంది. ఈ పార్టీ
పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇంకొక పార్టీ దీని వెనకాల నుండి నడిపిస్తుంది, ఇట్లా మరి విమర్శలు వస్తున్నాయి కదా. నాకు అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే నాకు ఓ రకంగా ఎంత అవునన్నా కాదన్నా సుమారు 30% మంది వాళ్ళని నమ్మినారు, వాళ్ళకు ఓటేసినారు, వాళ్ళని గెలిపించినారు. అంటే ఎంతో కొంత మీకు దేశం పట్ల ప్రేమ ఉండాలి, దేశ ప్రజలు కూడా మీ పైన ప్రేమ చూపారు. మరి అట్లాంటప్పుడు మీ సొంత దేశ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించినంత మాత్రాన మమ్మల్ని ఈ దేశ ప్రజలం కాదు మేము ద్రోహులం అంటున్నారే, అది చాలా బాధాకరం కదా. రేపొద్దున మీరు ఈ పార్టీ ఆ పార్టీ మారుతారు, రేపొద్దున ఎన్ని రోజులు ఉంటుంది బీజేపీ పోతుంది, ఇంకెవరో వస్తారు, మీరు ఉండరు, ఆ పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళే ఉంటారు. ఆ రోజు మళ్ళీ ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోగలుగుతారా? మనందరం రాజకీయాల అతీతంగా మనందరం ఈ దేశ ప్రజల భరతమాత బిడ్డలమే కదా. ఎలా చెప్పుతున్నారు వీళ్ళు పాకిస్తానీలు ఇది అని చెప్పి ఒక దొంగ ఫేక్ ఇన్ఫోగ్రాఫిక్ ఏముంటుందంటే, నేను ఫోన్ తీసి ChatGPTలో ఇగో ChatGPT ఒక పై చాట్ తయారు చేయి, ఆ పై చాట్లో కాంక్రోచ్ జనతా పార్టీకి ఇంతమంది పాకిస్తాన్ నుంచి ఉన్నారని చెప్పి ఒక తయారు చేయంటే 2 నిమిషాల్లో తయారు చేస్తుంది. అది దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ బీజేపీ ఐటీ సెల్లలో వాట్సాప్లో పెట్టి ఓ 10 మంది పెయిడ్ ఇన్స్టాగ్రామర్లు యూట్యూబర్లు ఉంటారు, వాళ్ళకి అమ్మ ఇదో మీకు అందింది జీపేలో 5,000 10,000 కొట్టుర్రు, ఇంకా దీనిపైన భజన కొట్టుండ్రి, వీళ్ళు ఇట్లా చేయండి అని చెప్తారు. మేమేమంటున్నాము, ఇన్స్టాగ్రామ్లో అభిజిత్ అనే వ్యక్తి ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో ఆయన లైవ్గా తీసి చూపించినాడు. ఆయన అకౌంట్ నుంచే చూపించగలుగుతాడు ఎవరెవరు దేంట్లో ఉన్నారు. ఆయన చూపిస్తే ఫాలోవర్లలో 94 నుంచి 95% ఇండియన్స్ ఉన్నారు, 3-4% అమెరికన్ యుఎస్ నుంచి ఉన్నారు, అంటే యుఎస్ నుంచి లాగిన్ అయిన వాళ్ళు, కొంతమంది యూఏఈ వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది 1% అరాకొర ఆడ ఇడ ఉంటారు. 94% ఇండియన్స్ ఉంటే మీరు దొంగ ప్రచారం ఎట్లా చేస్తారు? అంటే భారతీయుల్ని కూడా భారతీయులు కాదు అంటుంటే మీరా దేశద్రోహం చేస్తుంది మేమా? నిజంగా నేను అడగదలుచుకుంటున్నా నా బీజేపీ అన్నదమ్ముల్ని, మీరు కానీ పోరాడి మీ పార్టీ పైన మీరు పోరాడి లోపలైనా నిరసన తెలిపి ధర్మేంద్ర ప్రధాన్ అసమర్థుడు, ఆయన రిజైన్ చేస్తే మన పార్టీకే మంచిదని మీరు ఆ పని చేస్తే మీ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, మీ లీడర్పై నమ్మకం పెరుగుతుంది. అవును, ఎవడన్నా తప్పు చేస్తే వాడు నా మనిషా నా బంధువు అని కూడా చూడడు, నరేంద్ర మోడీ మన దేశ ప్రధానమంత్రి తీసి పారేస్తాడు అనే మెసేజ్ వెళ్తుంది. ఎన్ని రోజులు అసమర్థులను వెనకాల పెట్టుకోకొస్తారు? ఎందుకు? వాళ్ళ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మీరిద్దరూ కలిసి తిన్న ఇన్ఫర్మేషన్లు ఉన్నాయా? అతన్ని తీసి అతను బయట పెడతాడని భయం వేస్తుందా? ఇవి కదా డౌట్లు, అవి నిజమైన డౌట్లు. తీయండి అతన్ని బయట, ఆయన రిజైన్ చేసి బయట పెట్టండి. ఇన్నిసార్లు పేపర్ లీక్ అయింది, నువ్వు ఏం చేస్తున్నావు భయ అంటే అతను దానిపైన దర్యాప్తు చేయట్లే, అతను దానిపైన టైం స్పెండ్ చేయట్లే. ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనే మహాత్ముడు, ఆ ధర్మేంద్ర ప్రధాన్ అనే గొప్ప మంత్రి ఏం చేసింది తెలుసా? 2 రోజుల ముందు మన దేశ ప్రధాని అంట 4,400 రోజులు అత్యధికంగా ఒక కుర్చీలో కూర్చున్న ప్రైమ్ మినిస్టర్ అంట, అంటే కుర్చీ లేవకుండా కంటిన్యూస్గా కూర్చున్న ప్రైమ్ మినిస్టర్ అంట. అందుకు అతను చిరకాలం అతనే ప్రధానమంత్రిగా ఉండాలని ఆరతులు పడుతున్నారు గుడ్లకెళ్ళి. అరే గుడ్లకెళ్తే నీ పేరులోనే ధర్మేంద్రం ఉంది, దేవుడు నవ్వుతాడు భయ్ నిన్ను చూసి. నువ్వు చేయాల్సిన బాధ్యతకి నువ్వు న్యాయం చేయకుండా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయనకెవరో ఎక్కువ రోజులు కుర్చీలో కూర్చోాలి. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ధర్మం కోసం పోరాడాల్సింది నువ్వు ఒక మనిషి కుర్చీలో కూర్చోవాలా లేదా అనే విషయం కోసం నువ్వు దేవుని దగ్గరికి పోయి చేతులు దాచాల్సింది. ఏం జరగబోతుంది 14 ఎల్లుండి? నాకు ఎంతమంది వస్తారో తెలీదు, ఇది మీటింగ్ మాత్రమే. మా దగ్గర బస్సులు లేవు, మా దగ్గర పైసలు లేవు జనాల్ని దింపనీకి. హైదరాబాద్, తెలంగాణ, ఏపీ, తెలుగులో ఉన్న యువకులు ఇది పేపర్ లీకులు జరగొద్దు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇట్లా నడవద్దు, ఇండియా పాడు కాకూడదు అనుకుంటే మీరందరూ తరలి రండి. మీరందరూ వాటర్ బాటిల్ తెచ్చుకోండి, ఒక క్యాప్ వేసుకొని రండి, ఇండియా జెండా పట్టుకొని రండి, ఒక రోజా పువ్వు, వీలైతే ఒక కాన్స్టిట్యూషన్ బుక్కు. ఏ పార్టీ అయినా సరే పార్టీల నినాదాలు ఉండవు, ఎవడి లీడర్ జిందాబాదులు ఉండవు. భారత్ మాతాకి జై, వందే మాతరం, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, రిజైన్ చేసేంత వరకు మనం పోరాడాలి అంతే. సో ఇది ఇక్కడ 14వ తారీఖు రోజున ఇక్కడ గన్ పార్క్ దగ్గర పెద్ద సభ పెట్టబోతున్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి. ఖచ్చితంగా ఏదైతే ఢిల్లీలో ఎట్లయితే సక్సెస్ అయిందో ఈ సభ మొత్తం కూడా, అంటే దేశం నుంచి చాలా చోట్ల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చినారు. సో ఇక్కడ కూడా తెలుగు ప్రజలు, అంటే ఈ ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కావచ్చు, చదువుకుంటున్న వాళ్ళు, యువత అందరూ కూడా రావాలి, స్వచ్ఛందంగా రావాలి. ఎందుకంటే ఒక వాటర్ బాటిల్ అన్నీ కూడా ఇక్కడ పార్టీలో భజన చేయడానికి కాదు, మన సమస్యలు చెప్పుకోవడానికంటూ కూడా మరి ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో ఏంటో.